మీరు సపోర్ట్ చేసిన మీ నాయకుడు మళ్ళీ ఇంకా 15 సంవత్సరాల పాటు ఇంకా కలిసి ఉండాలంటున్నాడు కదా సార్. అది ఆయన వ్యూహం అదే కదా. వ్యూహం ఏంటి సార్? అది వ్యూహం అంటే ఎలా వ్యూహం? మాకు ఎలక్షన్ ముందు మాకు చెప్పాడు, నాకు వ్యూహం ఉంది మమ్మల్ని నమ్మండి అంటే మేము నమ్మాం. నాకు మీరు కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, మీరు నిలబడండి, మీరు కాపులు బలిజీలు నన్ను అసెంబ్లీకి పంపించండి, ప్రజా సమస్యల మీద నిలబడి పోరాడతాను నేను అని. మీ 10 సీట్లు 20 సీట్లు బేరం ఏందయ్యా? 20 సీట్లలో కూడా మళ్ళీ 10 మంది టీడీపీ వాళ్ళు వచ్చి బీఫారాలు తీసుకున్నారు మన దగ్గర. ఇది ఎక్కడ గోలయ్యా అంటే నాకు వ్యూహం ఉంది నన్ను నమ్మండి అన్నాడు. ఆయన వ్యూహం ఏదో గొప్ప వ్యూహం ఉందని మేము అనుకున్నాము. ఆ 15 ఏళ్ళు వాళ్ళ ఊడికం చేయటం అని చెప్పన్నది వ్యూహం ఎలక్షన్ తర్వాత చెప్పాడు మాతో ఆయన. అంతేనంటారా? అది అవన్నీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలు అంత అమాయకులు కాదు. డైవర్షన్ పాలిటిక్స్ కను మనం ఏదో ఆవేశపూరితమైన డైలాగులు కొడితే జనం చూస్తూ ఊరుకోవటానికి